హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తుదారులకు జాగా లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు ఇప్పటికే దరఖాస్తులను పరిశీలించగా అర్హుల జాబితాను సిద్ధం చేస్తోంది. దీంతో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, పేదల గూడు పట్టదా గోడు అనే శీర్షికన మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చింది. ఆ పూర్తి సమాచారం ఇలా ఉందండి. పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు 2 పడకల గదుల ఇల్లు నిర్మించింది. చాలా చోట్ల ఇవి నిర్మించి ఏళ్లు గడుస్తున్నా పంపిణీ చేయలేదు. మరికొన్ని చోట్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. నిర్మించిన వాటిని పంపిణీ చేయాలని చాలామంది భావిస్తూ ఉన్నారు. వారికి సొంతింటి కల అందని ద్రాక్షగానే మిగిలిపోతుందేమోననే ఆందోళన చెందుతూ ఉన్నారు. హుజూరాబాద్ శివార్లోని గణేష్ నగర్ కాలనీలో 2 పడకల గదుల ఇల్లు నిర్మించారు. మొత్తం 952 గృహాలు మంజూరు కాగా 13 బ్లాకుల్లో 500 గృహాలను నిర్మించారు. కానీ నేటికి ఒక్క ఇంటిని కూడా పంపిణీ చేయలేదు. ఇళ్ల కోసం పలువురు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నిర్మించి ఏళ్లు గడవడం, ఉపయోగించకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి. రాత్రి సమయాల్లో మందుబాబులకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని పలువురు చర్చించుకుంటున్నారు. కొత్త ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా 2 పడకల గదుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, పేదల గోడును పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తుండగా మనకు దరఖాస్తు చేసుకున్న గుర్రాల రాజకుమారి హుజూరాబాద్ గారు ఈ విధంగా వాపోతున్నారు. 2 పడకల గదుల కోసం చాలా ఏళ్లుగా నిరీక్షిస్తున్నాం. అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించాం. దరఖాస్తులు తీసుకున్నారే తప్ప ఇంతవరకు పంపిణీ చేయలేదు. ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి. అధికారులు స్పందించి గృహాలను పంపిణీ చేయాలని కోరుతుండగా ఈ హుజూరాబాద్ తహసీల్దార్ కనకయ్య గారు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం అంటూ ఈ విధంగా చెప్తున్నారు. 2 పడకల గదుల ఇళ్ల పంపిణీ ప్రతిపాదనను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. చాలా మంది దరఖాస్తులు అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం. అర్హులైన నిరుపేదలకే అందేలా చూస్తామంటూ మనకు హుజూరాబాద్ తహసీల్దార్ గారు చెబుతుండగా ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో 952 గృహాలు మంజూరు కాగా ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో హుజూరాబాద్లో నిర్మించిన ఇళ్ల సముదాయం చెట్లు పొదలతో పాడుబడిన గృహ సముదాయంగా మారింది. ఎక్కడైనా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసినట్లయితే పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చినట్లు అవుతుందని లబ్ధిదారులైతే వేడుకుంటున్నారు.